హలో, నేను మీ మానస ప్రియదర్శిని. అందరు ఎలా ఉన్నారు? మా ఇంటి దగ్గరలో ఉన్నటువంటి శ్రీ విజయదుర్గా మాత దేవాలయం గుళ్ళో ఈరోజు కళ్యాణం జరిగింది. ఎవరిదో తెలుసా? శ్రీ విజయదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల కళ్యాణం. కళ్యాణానికి ముందు రోజు సాయంత్రం 7 గంటలకు ఒగ్గువారి బృందంతో గంగ పుట్ట పూజ, గంగ తెప్ప కార్యక్రమం చేశారు. తర్వాత మరునాడు అనగా కళ్యాణం జరిగే రోజు ఉదయం 4 గంటలకు చండీ హోమము, ఉదయం 11:15 శ్రీ విజయదుర్గా మల్లేశ్వర స్వామి వారి కళ్యాణము జరిగింది. ఇంకా ఇవే కాకుండా సర్దార్ ఘట్టము, 6 గంటల టైంలో స్వామివారి ఊరేగింపు, అలాగే మరునాడు బోనం సమర్పణ లాంటి కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క భక్తుడు పాల్గొని శ్రీ విజయదుర్గా మల్లేశ్వర స్వామి సేవలో పునీతులయ్యారు. భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయదుర్గా మల్లేశ్వర స్వామి అనుగ్రహానికి పాత్రులయ్యారు. స్త్రీలందరూ అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించారు. తదనంతరం అమ్మవారి హారతిలో అందరూ పాల్గొన్నారు. ఇక్కడ అమ్మవారు చాలా మహిమగల అమ్మవారండి. ఇక్కడ మనము ఏదైనా కోరికలు కోరుకున్నట్లయితే అమ్మవారిని దర్శించుకొని ఆ మొక్కును మనం విన్నవించుకున్నట్లయితే తొందరలోనే ఆ కోరిక తీరుతుందని భక్తుల నమ్మకం. ముఖ్యంగా ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటారో అలాంటి వాళ్ళు ఇక్కడ అమ్మవారిని దర్శించుకొని మనస్ఫూర్తితో కనుక మొక్కినట్లయితే వాళ్ళు పూర్తి ఆరోగ్యవంతులు అవుతారని భక్తుల నమ్మకం. కళ్యాణము హారతి అయిపోయిన తర్వాత భక్తులందరికీ కూడా అన్నప్రసాదము ఇక్కడ ఆలయ కమిటీ వారు నిర్వహించారు. మరి ఈ వీడియో ఎలా ఉంది? నచ్చిందా? మరి మీరు కూడా అమ్మవారి యొక్క దర్శనం చేసుకున్నారని నేను అనుకుంటున్నాను. అలాగే ఈ వీడియో ఎలా ఉందో మరి అంతేకాకుండా మీ కోరిక ఏంటో ఈ వీడియోలో కామెంట్ రూపంలో చెప్పండి. అమ్మవారు తప్పకుండా వింటుంది, మీ కోరిక నెరవేరుతుంది. ఓకేనా మరి?